అలాగే మాజీ కార్పొరేటర్ కౌశిక లత ఆధ్వర్యంలో స్థానిక అమ్మా పరివార్ ఆశ్రమంలో కేసీఆర్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పిల్లల మధ్య కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులు పున్నం శశికుమార్ ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌశిక లత, పున్నం శశికుమార్ మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అభివృద్ధి సాధనతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలుపరిచిన కేసీఆర్ రాష్ట్ర ప్రజల హృదయాల్లో చెదరని స్థానాన్ని పదిలపరుచుకున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆశీర్వాదాలతో ఆరోగ్యంగా జీవించాలని, మరొకసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. మరి జన్మదినం సందర్భంగా కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధినేత ఎన్నో సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఇటు రాష్ట్రంలోనూ దేశంలోనూ నెంబర్ 1 ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆ దేవుణ్ణి రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే అప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఏదైతే 24 గంటల పవర్ కానీ, ఇంటింటికి నీళ్లు కానీ, రైతు బంధు కానీ, వృద్ధాప్య పెన్షన్స్ కానీ, కిలో బియ్యం రూపాయికి కానీ, అలాగే కళ్యాణ లక్ష్మి మహిళలకు ఇవ్వడం కానీ, ఆర్థికంగా మరి ఎన్నో సంక్షేమ పథకాలు మరి తీసుకొచ్చిన కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. మరి ఆ దేవుడు మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలనేసి ఆ దేవుణ్ణి కూడా అందరం కోరుకుంటా ఉన్నాము. ఆయనే లేకుంటే ఈ రోజున తెలంగాణ కళ అనేది సాకారం అవునా? ఆయనే లేకుంటే ఈ రోజున ఎన్నో ఉన్నత పదవులు వదులుకొని తను నమ్మిన సిద్ధాంతం కోసము ఒక ఉద్యమ పార్టీని స్థాపించి గడప గడపకు తెలంగాణలోని ప్రతి గ్రామాన్ని చుడుతూ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యేటట్టు చేసి ఒక మంచి ప్రణాళికలు రచించి ఈ రోజున తెలంగాణ రావడానికి ఎంతోమంది బలిదానాల మధ్య ఈ తెలంగాణ తెచ్చుకున్న ఈ రోజున కేసీఆర్ గారు ముఖ్య కారణము. అదేవిధంగా అప్పుడున్నటువంటి పాలకులు శ్రీకృష్ణ కమిటీ ద్వారా కూడా ఈ తెలంగాణ అవసరం లేదన్న విషయాన్ని చెప్పినా కూడా పట్టువదలని విక్రమార్కుడి వలె మనలో ధైర్యాన్ని నూరిపోసి ఎంతోమందికి యువతకు ఆదర్శవంతమైనటువంటి పోరాట స్ఫూర్తినిచ్చినటువంటి కేసీఆర్ గారు. అదేవిధంగా ఆయన తెచ్చిన పోరాట పటిమకు ఫలితంగా మొన్న స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వెబ్సైట్ ద్వారా లక్షల మంది, వేల మంది కార్యకర్తలు ఉన్న వాళ్ళ వెబ్సైట్లో ఈ రోజున కేసీఆర్ గారి మన ఫామ్ హౌస్ పాలన కావాలన్నా లేకపోతే కాంగ్రెస్ ప్రజాపాలన కావాలా అని ఒకటి చిన్నది పోల్ పెడితే అందులో కేసీఆర్ గారి పాలన కావాలని చెప్పేసి 75% పైగా కూడా ఓటింగ్ వేయడం జరిగింది. అట్లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి కేసీఆర్ గారి జన్మదినాన్ని ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఆయన యువతకు ఎంతో ఆదర్శనీయం. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు రానున్న రోజులలో ఇంకా ఆరోగ్యంగా ఉంటూ తెలంగాణను పరిపాలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాకం లతా దామోదర్, బక్కి రాజకుమారి, కిషన్, జోసెఫ్, దారంగుల కుమార్, కౌశిక భరత్, సదుల రాంబాబు, సడవేని రాజు, బిబ్బర తిరుపతి, గడపురం కళ్యాణ్, కందుకూరి రాజు, నిమ్మరాజుల రవి, సంధ్య, స్వప్న, లక్ష్మి, తోట హరీష్, మున్నా తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.